హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. ఈరోజు మనం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో ఉన్నాము. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఫైన్. కొత్తగా సెంట్రల్ నియోజకవర్గ బాధ్యతలు ఎలా ఉంది సార్? ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు, రావడం జరిగింది. వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అందరిని కలుస్తున్నాను. ప్రతి ఒక్కరి నుంచి కూడా స్పందన వస్తుంది. చక్కగానే 100% ఇక్కడ మంచి మెజారిటీతో గెలుస్తామని పూర్తి విశ్వాసం ఉంది. ప్రజల్లో అందరికంటే కూడా ప్రజల్లో మంచి విశ్వాసం ఉంది. ఎందుకంటే దాదాపు ఇప్పుడు నేను బహుశా సుమారుగా ఒక 20 రోజులు పైబడి నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాను. ప్రజల నుంచి చక్కటి రెస్పాన్స్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. మళ్ళీ ఆయన ఉంటేనే మనకి పథకాలు వస్తాయని చెప్పని ప్రజల నుంచి రావడం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఈ సెంట్రల్ నియోజకవర్గంలో చాలా చక్కగా జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ యొక్క విజయవాడ నగరం మీద కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు. కాబట్టి సెంట్రల్ నియోజకవర్గంలో చాలా కాన్ఫిడెన్స్గా చెప్తాను, తప్పనిసరిగా మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పి మాత్రం పూర్తి విశ్వాసం ఉంది నాకు. 2009 నుంచి మీకు విజయవాడ వెస్ట్ అలవాటు. విజయవాడ వెస్ట్లో మీరు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఉన్నారు. బాగా తిరుగున్నారు. మొత్తం మీకు అక్కడ లీడర్స్ కానీ కేడర్ మీద కానీ మీకు మంచి పట్టు ఉంది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న కేడర్ కానీ ఇక్కడ కార్యకర్తల నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంది? నేను 2009లో విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి 15 సంవత్సరాలు అక్కడనే ఉన్నాను. అందులో పుట్టి పెరిగిందో అక్కడే కాబట్టి నాకు ప్రతి సందులో కానీ ప్రతి వ్యక్తి పరిచయం ఉన్నారు దాంట్లో. బయటికి అట్లనే మళ్ళీ నేను వైఎస్ఆర్సీపీలో విజయవాడ నగరాధ్యక్షుడిగా పనిచేశాను. అదేవిధంగా మంత్రిగా పనిచేశాను రాష్ట్రానికి. మళ్ళీ ఇప్పుడు నేను ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. అందుకని నాకు ఎన్టీఆర్ జిల్లా మీద హోల్డ్ ఉంది, ముఖ్యంగా విజయవాడ నగరం మీద పూర్తిగా కూడా హోల్డ్ ఉంది. ఎందుకంటే నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయిన వెంటనే నాకు నగర అధ్యక్షుడిగాను మన వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ చేశారు. అప్పటి నుంచి 3 నియోజకవర్గాల్లో కూడా క్యాడర్ ఏ చిన్న పని ఉన్నా కానీ నా దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మంత్రిగా ఉన్నప్పుడు కానీ అందరూ వచ్చేవాళ్ళు నా దగ్గరికి. దాని మీద పరిచయం ఉంది కాబట్టి ఇదేం పెద్ద అదేను ఆల్మోస్ట్ విజయవాడ సిటీ 3 నియోజకవర్గాలు కలిసే ఉంటాయి. దీంట్లో పెద్ద తేడా ఉండదు. కాకపోతే ఈ గీత నుంచి ఇది, ఈ గీత నుంచి మంది అని చెప్పి అనుకోవడం తప్ప ఏం మధ్యలో గ్యాప్ ఉండే పరిస్థితి లేదు. ఈ రోడ్డు ఏమో వెస్ట్ అయితే నెక్స్ట్ ఇటు పక్క రోడ్డు వచ్చి సెంట్రల్ కింద వస్తుంది. అందుకని నియోజకవర్గాలు ఇది నాకు కొత్తగా అనిపించిన పరిస్థితి లేదు. అందరూ తెలిసిన వ్యక్తులతో ప్రయాణం చేస్తున్నాను. అదేవిధంగా నేను మల్లాది విష్ణు గారు ఇద్దరం కూడా కలిసిమెలిసి 2009 ఉంచున్నాం. కాబట్టి ఇది నాకు కొత్త అని నాకైతే కొత్త అనే ఆలోచన అయితే లేదు అసలు నాకు వాస్తవంగా అయితే. మిమ్మల్ని వెస్ట్ నుంచి సెంట్రల్కి మారుస్తాం మీకు ఇష్టం లేక మధ్యలో కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి బీజేపీ పెద్దలతో టచ్లోకి వెళ్ళొచ్చారు అని చెప్పి ఒక టాక్ బలంగా వినిపించింది మీ మీద. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వ్యక్తిని. నేను అక్కడ నాకు ఆయన మంత్రి పదవి అవకాశం ఇచ్చాడు. అన్ని రకాలు కూడా నన్ను బాగా చూసుకుంటున్నప్పుడు ఇవన్నీ కూడా అపోహలు కాదు, కావాలని దుష్ప్రచారం. నేను ఏ రోజు అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా విజయవాడ నగరం దాటి ఎక్కడికి కూడా వెళ్ళిన పరిస్థితి లేదు నేను. కాకపోతే ఒక 4-5 రోజులు నాకు మల్లాది విష్ణు గారికి ఉన్న సాన్నిహిత్యంతో ఏ విధంగా మనం ముందుకెళ్తే బాగుంటుంది, ఏ విధంగా మల్లాది విష్ణు గారిని కన్విన్స్ చేసుకోవాలని చెప్పాను. ఎందుకంటే దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం. ఉన్నట్టుండగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అనౌన్స్ చేశారు కదా అని చెప్పని గబాలను వెంటనే యాక్షన్ తీసుకుంటే అనేది కరెక్ట్గా ఉద్దేశంతో మల్లాది విష్ణు గారితో కలిసి పనిచేయాలనే ఆలోచనతోనే కొంత టైం తీసుకున్నా తప్ప వేరే రాజకీయ పార్టీకి వెళ్ళాలనే ఆలోచన నా జీవితం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉంటాను. ఇంక ఇదే లాస్ట్ టైం మీరు పార్టీ మారారు సార్. దాదాపు 2 పార్టీలు మారారు. ఫస్ట్ టీఆర్పీ నుంచి కాంగ్రెస్ విలీనంతో పాటు వెళ్ళారు, తర్వాత బీజేపీకి వెళ్ళారు, ఇప్పుడు వైసీపీ. ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ పార్టీలో విలీనం అనేది అది నా చేతిలో ఉన్న పరిస్థితి కాదు. పార్టీ మొత్తం విలీనం అయిపోయింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీలో మనకు మనుగడ ఉంటుందా? అసలు రాష్ట్రంలో ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ మీద కోరుకుంటుందా? అటువంటి పార్టీని కాదనుకొని ఆ రోజులో భారతీయ జనతా పార్టీ అయితే రాష్ట్రానికి కేంద్రం నుంచి అభివృద్ధి చేస్తుందని చెప్పి ఒక ఆకాంక్షతో వెళ్ళడం జరిగింది. కానీ ఆ ఆకాంక్ష చంద్రబాబు వీళ్ళందరూ పొత్తు పెట్టుకున్నా కానీ రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడ చంద్రబాబు కానీ బీజేపీకి కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు. ఆ ధర్మంలో ఈ రాష్ట్రానికి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని నేను రావడం జరిగింది తప్ప నేనేం పెద్ద పార్టీలు మారిన దానికి అందరిలాగా మారిన వ్యక్తిని కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా మీరు అన్నట్టు కేంద్రం నుంచి ఏం తేలేకపోయారు కదా, మెడల్లో నుంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు, తేలేకపోయారు కదా జగన్మోహన్ రెడ్డి కూడా. దానికి వెంటనే ఆయన క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. మన ఎంపీలతో వాళ్ళకి అవసరం ఉంటే మనం గట్టిగా ఫైట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు గతంలో ఆయన దగ్గర ఉన్న ఎంపీలందరినీ రాజీనామా చేయించి ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయించాడు. బట్ అప్పుడు మనకు ప్రత్యేక హోదా వచ్చిందా? ఎంపీలు మాజీ ఎంపీలు అయిపోయారు. అదేవిధంగా చంద్రబాబు కనుక ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోకుండా ప్రత్యేక హోదాను లైవ్లో ఉంచుంటే కనుక మనందరం కూడా గట్టిగా పోరాడే అవకాశం ఉండేది. అతను ఆల్రెడీ క్యాబినెట్ మన అసెంబ్లీలో తీర్మానం చేశాడు ప్రత్యేక ప్యాకేజ్ కోసం అని చెప్పని. అదేవిధంగా మన అవసరం కనుక కేంద్ర ప్రభుత్వానికి అవసరం ఉండుంటే కనుక మన ఎంపీలు సహకారం కావాలంటే తప్పకుండా మనం నెరవేర్చుకునేవాళ్ళం. దాంట్లో
మీకు ప్రత్యేక హోదా కాకపోయినా మిగతా అన్నీ కూడా రాష్ట్రానికి రావాల్సినవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారికున్న లైజన్తో ప్రధానమంత్రి గారు ఒక కేంద్ర ప్రధానమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇద్దరు సాన్నిధ్యంతో ఉండబట్టే కొంతమేరకు నిధులు తెచ్చుకోగలిగాం మనం. తెచ్చుకోగలిగాం కాబట్టి కోవిడ్ కష్టకాలం నుంచి కూడా మనం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఏ ఒక్క వ్యక్తికి కూడా ఏ పథకం ఆపకుండా ముందుకెళ్ళిందంటే ఈ యొక్క సమన్వయం ఉండబట్టే జరిగింది తప్ప, అంతే తప్ప ప్రత్యేక హోదా మెడలో ఉంచడానికి మన అవసరం ఉందా వాళ్ళకి కేంద్రానికి? ఇప్పుడు మన ఎంపీలు 23 మంది రాజీనామా చేసినా కానీ వాళ్ళ ప్రభుత్వం పడిపోదు కదా వాళ్ళదేమి. అయినా కానీ ఆయన కలిసిన ప్రతిసారి కూడా మొదటి ఎజెండాలో ప్రత్యేక హోదాను పెడుతున్నారు. కానీ చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి పెట్టే నైతిక హక్కు లేదు, అడిగే హక్కు కూడా లేదు. ఎందుకంటే ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అంటే స్వాగతించారు. అప్పట్లో ఆయన కూడా ఆ ఎంపీలు రిజైన్ చేసినా లేకపోతే మన అవసరం వాళ్ళకి లేదు కదా, మనం ఎలాగో ప్రత్యేక హోదా తెచ్చే పరిస్థితి లేదు, అందుకని ప్యాకేజ్ ఒప్పుకొని ఉండొచ్చు. అలా చెప్పలేదు అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది చెప్పారు. ఇతనేం చెప్పాడు, మనకి ప్రత్యేక హోదా కంటే కూడా ప్రత్యేక ప్యాకేజీలోనే ఎక్కువ లాభం మిగులుతుంది, ప్రత్యేక హోదా వచ్చిన వాళ్ళు రాష్ట్రానికి ఏ ఊరుగుద్దని చెప్పాడు. మీరు ఒకసారి కావాలంటే మీరు ఆయన రికార్డ్స్ మీరు వెరిఫై చేసుకోండి. ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాల్లో వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉంది, ప్రత్యేక ప్యాకేజీ అయితే మనకు డబ్బు వస్తుంది కాబట్టి అని చెప్పని అతను ఒప్పుకున్నాడు. దాన్ని ఒప్పుకొని మాకు ప్రత్యేక ప్యాకేజీ కావాలని చెప్పిన ఆ రోజు వెంకయ్యనాయుడు గారిని ర్యాలీతో తీసుకొచ్చారు. ప్రత్యేక ప్యాకేజీ మీరు బాగా ఇప్పించారని చెప్పని ఆయన ఆ రోజు చెప్పలా, మనం రిజైన్ చేసిన రాదు అని చెప్పిన పరిస్థితి చెప్పలే. ఆయన స్వాగతించాడు కాబట్టి ఈరోజు ప్రత్యేక హోదా గురించి చంద్రబాబుకి మాట్లాడే నైతిక హక్కు లేదు అని చెప్తున్నాం. ఇప్పుడు మిగతా వాటి కోసం ఎప్పుడు అడిగాడు అతను? ప్రత్యేక రైల్వే జోన్ కానీ 4.5 ఏళ్ళ వరకు ఇద్దరు కలిసి ఉన్నారు కదా. ఆ లాస్ట్ 6 నెలల్లోనేగా మోడీ గారిని తిట్టింది. అప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇంద్రుడు చంద్రుడు అన్న వ్యక్తే కదా అతను. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే మా ముఖ్యమంత్రి గారికి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కేంద్ర ప్రభుత్వానికి ఉన్న సత్సంబంధాలు తప్ప మాకు ఎక్కడ కూడా వాళ్ళతో ఎటువంటి లాలుచులు ఉండే పరిస్థితి లేదు. ఎప్పుడు వెళ్ళినా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆయన మాట్లాడతారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు లాగా తాకట్టు పెట్టే విషయాలైతే మా ముఖ్యమంత్రి గారు మాట్లాడరు. మీకు సెంట్రల్ సీట్ అనౌన్స్ చేసిన తర్వాత మల్లాది విష్ణుని మీరు పర్సనల్గా కలిసి పనిచేద్దాం అనే ప్రపోజల్ ఏమైనా పెట్టారా? ఇప్పుడు సీటు నాకంటే ముందు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది మల్లాది విష్ణు గారికి చెప్పారు. నాకు ముఖ్యమంత్రి గారు కానీ పార్టీ నుంచి కూడా నీకు సెంట్రల్ నియోజకవర్గం కేటాయిస్తామని చెప్పి వాళ్ళు ఎవరు నాకు చెప్పిన పరిస్థితి లేదు. వాళ్ళు చెప్పిందే మల్లాది విష్ణు గారితో. మల్లాది విష్ణు గారు నాకు ఫోన్ చేసి నీకు సెంట్రల్ సీట్ కన్ఫర్మ్ అవుతుంది, నువ్వు సెంట్రల్ సీట్లో పోటీ చేయాల్సి వస్తుందని చెప్పింది నాకు మల్లాది విష్ణు గారు. అది వారికి తెలుసు, నాకు తెలుసు. కాకపోతే సీట్లు లేదని ఆవేదనతో కొంత ఆ యొక్క పరిస్థితులు ఉంటే ఎవరైనా అదే విధంగా బిహేవ్ చేస్తారు. తప్పకుండా నిదానంగా గ్రాడ్యుయేట్గా ఆయనతో మాట్లాడుకోవడం, ఆయనతో ఎప్పటికప్పుడు కలిసి చెప్పుకోవడం. ఈరోజు ఆయన ఓపెన్గానే ఈరోజు ప్రచారానికి వస్తున్నారు, నా మీటింగ్లో వెల్లంపల్లిని గెలవాలని చెప్తున్నాడు, పార్టీని గెలిపించాలని చెప్తున్నాడు, అన్ని విధాలు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఆయన. అంటే లోకల్ కార్పొరేట్లకి మీరు బలంగా కానుకలు ఇచ్చి దారిలోకి తెచ్చుకున్నారు అని నేను ప్రతిదీ కూడా ఈ పచ్చ మీడియాలో, ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో, ఏబిఎన్లో, టీవీ5 వచ్చిన దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళు ప్రతిరోజు కూడా నా ఓటమి కోసం నన్ను ఏ విధంగా అవమానించాలి, అదేవిధంగా నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆలోచనతో వాళ్ళు ప్రతిరోజు రాసేది అయ్యే వార్తలు రాస్తారు. వాళ్ళు రాసిన వార్తలు ఏది కూడా నిజం ఉండదు. నేను నిన్న కూడా చెప్పాను ఏబిఎన్ రాధాకృష్ణ గురించి. నిజం ఏదన్నా 1% ఉంటే 100% రాయండి. ఏమీ లేని దానికి మీరు రాసి మా మధ్యలో గ్యాప్లు పెంచబాకండి. అదే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కేడర్ అయితే కనుక డబ్బులతో పనిచేస్తారు. ఇక్కడ ఉన్న కేడర్ కానీ పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తారు. ఎందుకంటే ఆయన నమ్ముకున్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా చంద్రబాబు లాగా ప్యాకేజీలు ఇచ్చి తీసుకోవడం కానీ, ఇప్పుడు చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చి తిప్పుకుంటాడు అతన్ని, అది అందరికి తెలిసిన విషయం, ఓపెన్ సీక్రెట్ దాంట్లో. అందుకోసమని అవన్నీ మేము కూడా చేస్తామని చెప్పి ఆలోచన. ఈరోజు పార్టీ అధికారంలో ఉంది, మా కార్పొరేట్లు నాకు పనిచేయక ఎవరు పనిచేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వ్యక్తిని కాక ఇంకెవరికి పనిచేస్తారు వాళ్ళు? కాకపోతే మల్లాది విష్ణు గారి మీద ప్రేమ ఉంటుంది, అది సరి చేయడానికి కొంత టైం పెట్టింది. మల్లాది విష్ణు గారు కూడా అందరూ చెప్పడం జరిగింది, అందుకే ముందుకు వచ్చారు వాళ్ళు. దీంట్లో ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్యాకేజ్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు, తీసుకునేది పవన్ కళ్యాణ్, వాళ్ళిద్దరికి తప్ప మిగతా వాళ్ళకి ప్యాకేజ్తో పని లేదు. అయితే ఇప్పుడు మీరు గత రెండు సార్లుగా ఎమ్మెల్యేగా పనిచేశారు. మీ టర్మ్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో అంటే ఏం జరగలేదు, మీరు ఏం మార్పు చేయబోతున్నారు? అంటే సెంట్రల్ నియోజకవర్గంలో కూడా పూర్తిగా ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో అభివృద్ధి బాగానే జరిగింది. కాకపోతే ఏంటంటే గత 2014 నుంచి 2019 వరకు ఈ నియోజకవర్గంలో కనీసం అభివృద్ధి అనేది అడ్రస్ లేకుండా చేశారు. ఇక్కడ ఉన్న బోండమ్మ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ. కనీసం అభివృద్ధికి ₹1 నిధులు కూడా చంద్రబాబు దగ్గర తీసుకురాలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ విజయవాడలో వచ్చి ఓటు అడిగే హక్కు కూడా లేదు అతనికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ విజయవాడ నగరానికి దాదాపు 150 కోట్లు ఆయన అభివృద్ధి కోసం డబ్బులు ఇచ్చారు. 450 కోట్ల పైన ఈస్ట్ కాన్స్ రిటర్నింగ్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు. ఇక్కడ సప్తహారాలని కావచ్చు, మధురనగర్ ఆర్యూబీ కావచ్చు, కోట్ల రూపాయల డబ్బులు దానికి కేటాయించారు ఆయన. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి కాబట్టి అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. అయినా కానీ ఇంకా చిన్న చిన్న రోడ్స్ పెండింగ్ ఉన్న కొన్ని, అదేవిధంగా కొంత డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించాలి,
బుడమేరును ఈ కాలువ ఏలూరు కాలువలు ఇవన్నీ కూడా మొత్తం పరిశుభ్రం చేయాల్సిన అవసరం ఉంది. దోమల్ని నివారణ చేయాల్సిన అవసరం ఉంది. వాటన్నిటికి కూడా చర్యలు తప్పకుండా రానున్న రోజుల్లో పటిష్టంగా తీసుకొని సెంట్రల్ యూజర్ ప్రజలందరికీ కూడా అభివృద్ధి అంటే ఈ విధంగా ఉంటుందనే విధంగా చూపెట్టాలన్నదే నా కోరిక. సార్, సహజంగా మన తెలుగు రాష్ట్రాల్లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఏ వ్యక్తి కూడా తర్వాత ఎలక్షన్స్లో గెలిచిన దాఖలాలు దాదాపు లేవనే చెప్పొచ్చు. మీరు 3 సంవత్సరాలు దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు. మరి ఆ ఎఫెక్ట్ మీ మీద కూడా ఉంటుంది అనుకుంటున్నారా? దానికి నేను నమ్మను. ఎందుకంటే దామచర్ల ఆంజనేయులు గారు కూడా ఎండోమెంట్ మినిస్టర్ చేశారు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఎమ్మెల్యే చేశారు. వెంటనే ఓడిపోయారు సార్, తర్వాత గెలిచారు. ఏదైనా కానీ తర్వాత నాకు ఒక నమ్మకం ఉంది. దేవుడిని నమ్ముకున్న వ్యక్తిని నేను. దేవుడి కోసం పనిచేసిన వ్యక్తి, దేవుడికి సేవకుడిలాగా పనిచేశాను. ఆ దేవుడు నన్ను మోసం చేయడానికి మాత్రం నేను నమ్ముతాను. కానీ దేవుడికి ఇంత సేవ చేసి అని చెప్తాను. మీరు 2019 మినిస్టర్ అవ్వకముందు ప్రమాణ స్వీకారం చేసే రోజు మీరు చెప్పిన మొదటి మాట ఏంటంటే, లోకేష్ చంద్రబాబు కలిసి దుర్గగుడిలో క్షుద్ర పూజలు చేశారు, దాని మీద సమగ్ర విచారణ జరిపిస్తా, ఆ వెండి సింహాలు అవిపోయినాయి, వాళ్ళని పట్టుకుంటా అని చెప్పారు. వాటి గురించి తర్వాత అప్డేట్ ఏం కనపడలేదు సార్ ఎక్కడ? వెండి సింహాలు దొంగ దొరికాడు. వెండి సింహాలకి రికవరీ చేసాం. ఆల్రెడీ అప్పుడు కొంతమంది అక్కడ ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వాళ్ళ దగ్గర కూడా బాధ్యత వహించి వెండి సింహాలు తీసుకున్నాము. దొంగ దొరికాడు కూడా. కానీ ఎల్లో మీడియా వాళ్ళు ఏం జరుగుద్దంటే ఈ వెండి సింహాలు పోయినాయని చెప్పి రాశారు తప్ప దొరికింది చూపెట్టరు కదా వాళ్ళు. క్షుద్ర పూజల గురించి సమగ్ర విచారణ చేపిస్తాను, దాన్ని బయట పెడతాను, ఎంత దూరం అని వెళ్తా అని చెప్పి మీరే ప్రశ్ముఖంగా చెప్పారు. క్షుద్ర పూజలు జరిగాయనేది వాస్తవం. ఆధారాలతో సహా నిరూపిస్తాను. అదే నిరూపించి ఆ చంద్రబాబు అనే వ్యక్తి కిలాడీలు అంటాడు. అతను వ్యవస్థలను మేనేజ్ చేసి ఆధారాలు దొరకకుండా తప్పు చేస్తాడు. ఆధారాలు ఏది కూడా పేపర్ దొరకనివాడు. ఇప్పుడు అతను చంద్రబాబు నాయుడు ఎన్ని వ్యవస్థలు మేనేజ్ చేశాడు మీకు తెలియదా? తెలుగుదేశం పార్టీ సింబల్ ఏ విధంగా వచ్చింది? తెలుగుదేశం పార్టీ ఏ విధంగా లాక్కోగలిగాడు? తెలుగుదేశం పార్టీని ఏ విధంగా మోసం చేశాడు? అదే ఆ రోజున్న ఎన్టీఆర్ గారిని ఏ విధంగా మోసం చేశాడు? అతను సిద్ధహస్తుడు వ్యవస్థలు మేనేజ్ చేయడంలో. అతను చేసిన మోసాలు ఎక్కడా కూడా దొరకకుండా పనిచేస్తాడు. కానీ ఒకటి మామూలుగా సామెతలు చెప్తారు, ఎంత పెద్ద తప్పు ఎంత పెద్ద మేనేజ్ చేసేవాడైనా సరే ఒక గాలివాన కొట్టుకుపోతాడని. ఆ గాలివాన్లు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి చంద్రబాబుని దేవుడు ఆ ద్వారా బయటికి పంపించాడు. రేపు 2024 ఎన్నికల్లో కూడా చంద్రబాబు అనే వ్యక్తి కుప్పంలో కూడా ఓడిపోతున్నాడు. ఈ తప్పులు చేయబట్టే ఓడిపోతున్నాడు అతను. అయితే మీరు ఇలా చంద్రబాబు గురించి ఇలా అంటున్నారు కదా, కానీ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెని షర్మిల 9 ఏళ్ళు నన్ను నమ్మించి మోసం చేశాడు, సోనియా గాంధీ వాళ్ళు దొంగలని, వాళ్ళే అరెస్ట్ చేయించారని, వాళ్ళే కేసులు పెట్టారని చెప్పి నన్ను మోసం చేశారు, ఇప్పుడు నాకు జగన్ గురించి అసలు నిజం తెలుస్తుందని చెప్పి సొంత చెల్లెలు మాట్లాడుతున్నారు. మరి దాని గురించి ఏమంటారు మీరు? షర్మిలమ్మ గారికి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో పెట్టిన కేసుల విషయం తెలియదు ఆమెకి. ఆమె సోనియా గాంధీ గారి దగ్గరికి ఆమె వెళ్ళలేదా? ఆమె మాట్లాడలేదు. వెళ్ళి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో పెట్టడం కానివ్వండి, ఆ రోజు 16 నెలలు మన జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టిన సంగతి కానివ్వండి, వీళ్ళందరినీ కూడా షర్మిలమ్మ గారు, భారతమ్మ గారు, విజయమ్మ గారు అందరూ రోడ్డు మీద కూర్చున్న సంగతి మర్చిపోయారు ఆమె ఏమన్నా? అంటే ఈరోజు సోనియా గాంధీ ఆ రోజు దైవమైనవే, మరి ఈరోజు దేవతను పోకడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే రాజకీయాల కోసం అని చంద్రబాబు వలలో చిక్కుకుపోయారు వీళ్ళందరూ కూడా. షర్మిల కూడా అందరూ, షర్మిలమ్మ కూడా అదే విధంగా చంద్రబాబు ఊబిలో దిగిపోతున్నాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అందరూ ఒకటే అంటారా? 100%. మీకు దాని డౌట్ ఉందా? ఇక్కడేమో వదినమ్మ బీజేపీలో, ఇక్కడేమో చెల్లెమ్మ, అక్కడేమో దత్తపుత్రుడు. అందరూ ఆయన చుట్టే ఉన్నారుగా. చివరి కమ్యూనిస్ట్ పార్టీ కూడా రెడీగా ఉంది. సిపిఐ రామకృష్ణ ప్రతిరోజున కూడా ఎప్పుడైనా చంద్రబాబు తిట్టడం చూశారు? సిపిఐ రామకృష్ణని చూశారు మీరు ఎప్పుడైనా? సిపిఐ నారాయణ చంద్రబాబు తిట్టడం చూశారు మీరు ఎప్పుడైనా? అతను ఏంటంటే వ్యవస్థలతో పాటు రాజకీయ పార్టీలు కూడా మేనేజ్ చేస్తాడు. అతను సిద్ధహస్తుడు. ప్రజలకి మంచి చేయాలి కానీ మేలు చేయాలని ఎప్పుడు ఆలోచన చేయడు. ఈ దిక్కుమాల రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు, నీచ రాజకీయాలు, కుట్ర రాజకీయాలు చేయడమే చంద్రబాబుకి ఆనవాయితీకి వస్తున్నవి. ఇన్ని చేసినా కానీ రేపు 2024లో చంద్రబాబు అనే వ్యక్తి ఓడిపోతున్నాడు. చంద్రబాబు గెలవడు, లోకేష్ గెలవడు, పవన్ కళ్యాణ్ గెలవరు. ముగ్గురు కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటాడు, నారా లోకేష్ హైదరాబాద్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుంటాడు, చంద్రబాబు నాయుడు దేవాంశతో ఆడుకుంటూ కూర్చుంటే ఇది వాస్తవం. ఇది మీరు ఇలా అంటున్నారు. బోండమ్మ గారేమో సేమ్ మీరు చెప్పిన డైలాగ్స్ అని చెప్పి ఈసారి ఇక సెంట్రల్ కాదు విజయవాడ వెళ్ళిపోతున్నాడు వెల్లంపల్లి అని చెప్పి బోండమ్మ అంటున్నారు. ఎందుకు భయపడుతున్నాడు? నన్ను చూసి ఎందుకు భయపడిపోతున్నాడు? దాదాపు నా గురించి ఎప్పటికీ నా గురించి ఎలక్షన్ కమిషన్కి ఒక 5 సార్లు కలిసి ఉంటాడు వెళ్ళి. జనరల్గా నేను ఎప్పుడు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళా, నా గురించి 5-6 సార్లు వెళ్ళాడు ఇప్పటికీ. అంటే ఈ మధ్యకాలంలో అతను అంటే 2-3 రోజులుగా, ఒక వారం 10 రోజులుగా టీడీపీలో జాయినింగ్స్ ఎక్కువ కనపడుతున్నాయి సెంట్రల్ నియోజకవర్గంలో అని అంటే చెప్తున్నాను. మీరంతా ఎక్కువగా అది ఫాలో అవుతున్నట్టుకున్నారు. TV5 ఏబీని చూస్తున్నట్టుకున్నారు. మిగతా ఛానల్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే జాయినింగ్స్ అనేది పూర్తిగా మా దగ్గర జాయిన్ అవుతున్నాయి.
మీరన్న జాయినింగ్స్లోనే అయితే మీ వెంట ఇప్పుడు మీరు సెంట్రల్ నియోజకవర్గంలో వచ్చిన మీ వెంట ఇంకా మీ పాత వెస్ట్ క్యాడరే మీ వెనక ఎక్కువ కనపడుతున్నారు, సెంట్రల్లో ఎవరు కనపడతలేదని లోకల్గా ఉన్న టాక్ అండి. నేను ఏ ఛానల్ చూసి అడగలేదు. మీరు ఇప్పుడు పార్టీ ఆఫీసులో కూర్చున్నారు కదా, ఇక్కడ సెంట్రల్ క్యాడర్ ఉన్నారు, వెస్ట్ క్యాడర్ ఉన్నారు, ఒకసారి చూసుకోండి మీరు. ఇప్పుడు నా మీద అభిమానం ఉన్నోళ్ళు ఉంటారు, నా మీద అభిమానం వాళ్ళు వస్తుంటారు నా దగ్గరికి. వెంటనే ఈరోజు నేను నియోజకవర్గం మారిపోగానే నా స్నేహాలు, నా పరిచయాలు, నా ఈ పోయే అవకాశం ఉండదు కదా. ఇప్పుడు నా మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెల్లంపల్లి కూడా బాగున్నారు, అక్కడ పనిచేస్తారు, ఇక్కడ కూడా మా అన్నయ్య బాగుండాలని చెప్పి ఆలోచన ఉండే తప్ప దానికి ఏమన్నా పాకిస్తాన్ ఇండియా కాదు కదా ఆ బోర్డర్ ఈ బోర్డర్ మారడానికి. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్పొరేటర్ కానీ నాయకుడు కానీ అందరూ కూడా దగ్గరుండి ఆదరిస్తున్నారు నన్ను. ఇప్పుడు మీరు కాసేపు అయితే యాక్చువల్గా నేను ఇప్పుడు జాయినింగ్స్కి వెళ్తున్నాను. ఇప్పుడు మీరు కావాలంటే రండి, కంటికి రండి, వెళ్తున్నాను. తెలుగుదేశం నుంచి ఎంతమంది జాయిన్ అవుతున్నారు అనేది. కాకపోతే మా దురదృష్టవశాత్తు ఏంటంటే మాకు ఛానల్స్ లేవు. సాక్షి ఉంది కదండి మీకు. అవునండి, ఒక సాక్షి చూపెడితే సరిపోదు కదా. ఇప్పుడు వాళ్ళకేమో ఏబిఎన్ ఉంది, TV5 ఉంది, ఈనాడు ఉంది, మహా టీవీ ఉంది, ఇన్ని ఛానల్స్. రండి ఇప్పుడు మీకు చూపెడతారండి. దయచేసి మీ ఛానల్ కూడా మీరు కూడా చూడండి, ఒక్కొక్కసారి అర్థమవుతుంది. ఇప్పుడు వస్తే చూపెడతా కంట్రీలో ఎంతమంది జాయిన్ అవుతున్నారు. చూసిన తర్వాత అప్పుడు బోండమేమో ఆఫీస్లో కూర్చొని 10 మంది కుర్రోళ్ళని కూర్చోబెట్టి కింద కూర్చోబెట్టి పైన కూర్చోబెట్టి ఫోటోలు దిగుతున్నాడు. అంతే తప్ప ఇప్పుడు నా జాయినింగ్స్ రండి ఎలా ఉంటుంది చూపెడతాను మీకు. మాది ఒరిజినల్ జాయినింగ్స్. నాకు అలా డబ్బాక మామూలుగా పిచ్చి వాళ్ళని అలాగా నేను ఆలోచన చేసే వ్యక్తిని కాదు. స్థిరంగా ఎవరైతే పార్టీకి పనిచేస్తారో వాళ్ళని జాయిన్ చేసుకుంటాం. ఊరికే టీవీల కోసం షో కోసం 10 మంది కండవ కప్పే పరిస్థితి నా దగ్గర ఉండదు. పార్టీకి సిన్సియర్గా పనిచేసే వాళ్ళని తీసుకుంటాను నేను. అంతే తప్ప రోజుకు ఒక 100 మందిని రోజుకు 1000 మందిని కూడా జాయిన్ చేసి ఇబ్బంది ఏం కదా మనకి. జాయినింగ్సే పెట్టుకుంటూ పోవచ్చు. మాకు అది అటువంటి జాయినింగ్స్ నాకు అవసరం లేదు. సరే, అయితే PRPలో మీరు పవన్ కళ్యాణ్ కలిసి పనిచేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకు పర్టికులర్గా మిమ్మల్ని టార్గెట్ చేసి అల్లం వెల్లుల్లి అంటాం కానీ మీ మీద తీవ్ర ఆరోపణలు చేశారు? ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్ పర్టికులర్గా? వాస్తవం చెప్పాలంటే ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నాకు పవన్ కళ్యాణ్ వ్యక్తి తెలియదు. నాకు అసలు పరిచయం లేదు. పేరేం లేదా? విన్నా లేదు చేసి ఆయన తెలియదని కాదు. రాజకీయంగా నేను ప్రజారాజ్యం పార్టీలో బీఫామ్ తీసుకున్న కానించి గెలిచేంత వరకు కూడా నేను పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా కనలేదు నేను. కాకపోతే నేను ఒక రోజు అడిగాను ఆయన్ని, చిరంజీవి గారిని. ఎందుకంటే క్యాన్వాసింగ్ ఆయన నా నియోజకవర్గంలో ఒక అరగంట సేపే వచ్చారు. అప్పుడు కూడా చీకటి పడిపోయి మైక్ కూడా ప్రచారం స్పీడ్గా మాట్లాడాల్సి వచ్చింది. చిరంజీవి గారు ఆ రోజు అడిగాను, నేను కొత్తగా పోటీ చేస్తున్నాను, మీరేమో నాకు టైం ఎక్కువ లేదు. ఆ రోజంతా కూడా సెంట్రల్ కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ తిరిగారు ఆయన. సెంట్రల్లో మేజర్ టైం అక్కడ తిరిగాడు ఆయన. వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో ఒక అరగంట సేపు ఎంత తిరిగాడు ఆయన. సార్ నాకు ఇంకో ప్రచారం కావాలంటే నేను ఆఖరి రోజు పవన్ కళ్యాణ్ పంపిస్తా అని చెప్పాడు ఆయన. పంపిస్తాను మీకు ప్రచారంగా వస్తానని చెప్పన్నాడు. ఆఖరి రోజు వచ్చాడు ఆయన. వచ్చి మన అప్పుడు ఫార్చ్యూన్ మల్లి హోటల్ ఉంది కదా, ఆ హోటల్లో పండుకున్నాడు తప్ప మాకు కూడా కలవలేదు ఆయన. జ్వరం వచ్చిందని చెప్పిన ఆఖరి రోజు ఎవరైనా ఒక నాయకుడు ప్రచారానికి వచ్చి నిద్రపోయే పరిస్థితి ఉంటుందా? మీరు కావాలి రికార్డ్స్ వెరిఫై చేసుకోండి. నేను ఆ రోజు ప్రచారం దాదాపు 11 వరకు ఆపుకున్నా ఆయన వస్తాడేమో అని. ఆయన రూమ్లో పండుకున్నాడు ఆయన. ఒంట్లో బాగాలేదని చెప్పని తర్వాత మెసేజ్ పెట్టారు. నా ప్రచారం మేము చేసుకున్నాము. అంతే తప్ప ప్రజారాజ్యం పార్టీలో ఏ రోజు నాకు పవన్ కళ్యాణ్ వ్యక్తి కలవలేదు. గెలిచిన తర్వాత ఆయన చిరంజీవి గారిని వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. చిరంజీవి గారితో ఆఖరి వరకు ఉన్నది మేము ఉన్నాం. చిరంజీవి గారిని పదవిలో గెలవలేదని చెప్పని, ఆయన ముఖ్యమంత్రి కాలేదని చెప్పని మొట్ట వదిలేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. చిరంజీవి గారు అధికారం రాలేదని చెప్పని ఆయన్ని వదిలేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎందుకంటే మీరు సినిమా ప్రోగ్రామ్స్ కూడా చూడండి, ఎన్నిసార్లు ఫ్యాన్స్ వచ్చి పవర్ స్టార్ అంటే నాగబాబు దాన్ని క్లారిటీ ఇచ్చాడు. పిలుస్తున్నా ఆయన రావట్లేదు, ఏం చేయమంటారు, మీరు వెళ్ళి అడగండి రమ్మని చెప్పని. ఏ ప్రోగ్రాంకి రావట్లేదు అతను, మీరు వెళ్ళి అడగండి అని చెప్పని నాగబాబు అనేక మీటింగ్స్ చెప్పడం జరిగింది. మరి ఆ రోజు చిరంజీవిని వదిలేసిన వ్యక్తిని ఎవరండి అప్పుడు? అంటే ఆయన గెలవలేదని వెళ్ళిపోయాడా? కాంగ్రెస్ పార్టీలో కలవటం ఇష్టం లేక వెళ్ళిపోయాడా? అసలు గెలిచిన తర్వాత ఎప్పుడున్నాడంటనా? ఈ 18 కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు వెళ్ళింది? దాదాపు 2 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ చేయండి. ఆ 2 సంవత్సరాల్లోపు ఎప్పుడైనా మీ పవన్ కళ్యాణ్ కనబడ్డా? ఆయన యువరాజ్య అధ్యక్షుడు కదా, ఆయన ఎప్పుడైనా కనబడ్డా? పోనీ ఇది కలుపుతున్నాం అని చెప్పన్నాం, మీరు కలపొద్దు నేను ఉంటానని చెప్పని ఆయన ధైర్యం చెప్పాడు ఎప్పుడైనా కానీ? మీరు ప్రజారాజ్య పార్టీని కలపొద్దు నేను చూసుకుంటాను అని చెప్పని ఆయన చెప్పుంటే కనుక ఈ పార్టీని చిరంజీవి గారు కలిపినా కానీ అందరూ కలిసినా కానీ తప్పు అవుతుంది. మరి ఆ రోజు ఎందుకు అడ్డుపడలేదు అతను? ఒక యువరాజ్య అధ్యక్షుడిగా ఎందుకు కాంగ్రెస్ పార్టీలో విలీనానికి ఆయన వ్యతిరేకించలేదు? వ్యతిరేకించినట్టు ఎక్కడ చెప్పాలి ఆయన ఏమి. మొదటి రోజు నుంచి అతను ఓడిపోయిన మొదటి రోజు నుంచే చిరంజీవి గారిని వదిలేసాడు అతను. చిరంజీవి గారికి ఏ ప్రోగ్రామ్స్ రాలేదు, రామ్ చరణ్ సినిమా ప్రోగ్రామ్స్ రాలేదు, అల్లు అరవింద్ సినిమా ప్రోగ్రామ్, అల్లు అర్జున్ దానికి రాలేదు, దేనికని వచ్చాడు ఎప్పుడైనా? మరి ఆ రోజు అన్నగారిని మోసం చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కదా. అందుకని నేను చెప్తాను, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మొట్టమొదటిగా చిరంజీవి గారిని వదిలేసిన వ్యక్తి అతననేది ఇది వాస్తవం. ఇది మీరు రికార్డ్స్ ఎతికితే అర్థమవుతుంది మీకు. కారణం ఏంటి? పర్టికులర్గా మిమ్మల్ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే నేను కొంచెం స్పీడ్గా ఉంటాను,
జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమాత్రం మాట్లాడినా కూడా నేను ఊరుకోను. ఎవరు మాట్లాడినా కానీ, అది పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు ఎవరైనా కానీ, అందులో పవన్ కళ్యాణ్ నైజం తెలిసిన వ్యక్తిని నేను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారితో ఏం గొడవ ఉందండి అతనికి? ఏం గొడవ ఉంది? అసలు ఏమైనా వ్యక్తిగతంగా ఏమైనా గొడవలు ఉన్నాయా? ఎందుకు ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి? వ్యక్తిగతంగా టార్గెట్ చేసి పార్టీ ఎవరైనా ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నా పార్టీ బాగుండాలి, నేను అధికారంలో రావాలి, నా ద్వారా ఎమ్మెల్యేలు కలవాలి, నా ద్వారా ఎంపీలు రావాలి, నా ద్వారా రాష్ట్రానికి అభివృద్ధి జరగాలి, నా ద్వారా రాష్ట్రానికి మంచి జరగాలని అని చెప్పనాలి. నేను పార్టీ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి అని చెప్పడం అనేది ఒక రాజకీయ నాయకుల లక్షణం. అది ఒక రాజకీయ పార్టీ లక్షణం కాదుగా. ఒకరిని దించడానికి నువ్వెందుకు? నువ్వు అసలు జనసేన పార్టీ ఎందుకు? ఈ ద్వంద్వార్థాలు దేనికి? నేను చంద్రబాబుతో కలుస్తున్నాను, చంద్రబాబు పార్టీలో నా లక్ష్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దించడం చెప్పండి, ఇబ్బంది లేదు. నువ్వు కొత్త పార్టీ పెట్టి ఎందుకు ఈ డ్రామాలన్నీ కూడా 10 ఏళ్ళు పార్టీ అయింది పెట్టాను, 10 ఏళ్ళు సంబరాలు కూడా చేస్తున్నాడు మన మచిలీపట్నంలో. 10 years సంబరాలు ఏం సాధించామని చేసుకున్నాడు? 10 ఏళ్లలో ఒకే ఎమ్మెల్యే టికెట్, అది కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ చిన్న మిస్టేక్స్ వల్ల అతను గెలిచాడు. అక్కడ నువ్వు 2 చోట్ల ఓడిపోయావు. అసలు నువ్వేం సాధించావు? 10 ఏళ్ళు సంబరం చేస్తారు. 10 ఏళ్ళు అవుతుంది, మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు అయితే 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళలోపు చంద్రబాబు పలకిమోవడం తప్ప నువ్వు పార్టీకి కానీ జనసేన పార్టీని ఏ బలోపేతం చేసుకున్నావు? ఇప్పుడు ఈ నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గానికి అసలు ఇన్ఛార్జ్ అని చెప్పి ఎవరు ఉన్నారు జనసేనకి? కేఏ పాలన అయ్యంగా దీనికంటే 170 సీట్లో పోటీ చేస్తున్నాడు అతను. ఆయన బెటర్ కాదు, గెలిచినా గెలవకపోయినా 170 సీట్లో పోటీ చేస్తున్నాడు అతను. కనీసం కేఏ పాల్ లాంటి లక్షణాలు కూడా లేవు అతనిలో. అటువంటి రాజకీయ పార్టీ మనకు అవసరమా? ఇవన్నీ నిజాలు మాడితే తట్టుకోలేడు అతను. తట్టుకోలేక వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంటాడు నన్ను కానీ, కన్నబాబుని కానీ, అవంతి శ్రీనివాసుని కానీ, పేర్నాని గారిని కానీ. అంటే మీరు ఎంత పర్టికులర్గా పవన్ కళ్యాణ్ తిట్టినందుకే మీ అందరికీ మంత్రి పదవులు వచ్చాయనేది బలంగా అనిపించే టాక్ మనకి. ఎల్ల మీడియాలో కాదండి, బయట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఉన్న వాస్తవాలు చెప్తున్నాం అంతే మేము. పవన్ కళ్యాణ్ని ఇప్పుడు మొట్టమొదటిగా నేను నా కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నాను. పోటీ చేస్తున్నప్పుడు నా కాన్స్టిట్యున్సీలో మీటింగ్ పెట్టాడు. రోజుకో పార్టీ మారుతాడని చెప్పని ఫస్ట్ బిగిన్ చేసింది అతను. అప్పటి వరకు నేను ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి, మీరు కావాలి చూసుకోండి, కావాలి రికార్డ్స్ కూడా. మా ఇంటి ముక్కని మీటింగ్ పెట్టి రోజుకో పార్టీ మారాడు, మనకు అవసరమా? ఇటువంటి ఓసర వల్ల అవసరం మనకి, ఇతను ఓడించండి అని చెప్పని నా దగ్గరికి వచ్చి మీటింగ్ పెట్టాడు. మరి మన తిట్టినప్పుడు మనం ఊరుకుంటామా? అసలు ఇన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న పార్టీ ఏదైనా ఉందా? జనసేన పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంది, కమ్యూనిస్ట్ పార్టీతో పెట్టుకుంది, బీజేపీతో పెట్టుకుంది, బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలోకి పొత్తు పెట్టుకున్న పార్టీ ఏముంది? మా పార్టీ. మా పార్టీ రానిదిగా ఆయన రాణించే పరిస్థితి ఉండదు. ఇంక దేంట్లో పొత్తు? ఆయన నా గురించి మాట్లాడచ్చా? మరి ఇప్పుడు ఉదయం పాచిపల్లి లడ్డూలు అని చెప్పి ఎందుకన్నావు మోడీ గారిని? ఈరోజు బంగారు లడ్డూలు ఎలా అంటున్నావు? చంద్రబాబుని, నారా లోకేష్ అవినీతిపరుడు అని చెప్పి ఉన్నవాడివి ఇవాళ వాళ్ళే కావాలని చెప్పి ఎలా అడుగుతున్నావు నువ్వు? వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఆయన మాత్రం మమ్మల్ని అనొచ్చు, మేమంటే మాత్రం తట్టుకోలేడు ఆయన. ఇప్పుడు ఒక వ్యక్తి మన గురించి మాట్లాడినప్పుడు ఎదురు వ్యక్తి కాము కూర్చుంటాడా? ఎందుకు కూర్చుంటాడు? అది ఆయన మాత్రం చూపెట్టాడు. అందుకనే పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఆయనే తిట్టాలి, వేరే వాళ్ళు ఆయన ఎవరు మా పన్నెత్తి మాట్లాడకూడదంటే ఇదేమీ రాజుల పరిపాలన కాదు. ఇది రాజ్యాలు, అప్పుడు సామ్రాజ్యాలు, మహారాజులు పరిపాలించే పరిపాలన కాదు. ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి వాడికి ఉంటుంది. నీకు ప్రశ్నించే హక్కు ఉన్నప్పుడు మాకు ఉంటుంది. అవన్నీ కూడా ఆయన ప్రాక్టికల్గా అర్థం చేసుకోకుంటే కనుక అతను బాగుపడతాడు. సార్, ఇందాక మీరు మాట్లాడతా మిమ్మల్ని సెంట్రల్కి మారుస్తున్నట్టు అధిష్టానం కన్నా ముందే మీకు మల్లాది విష్ణు ఫోన్ చేశారని చెప్పారని, అంటే మీకు తెలియదు సెంట్రల్కి మిమ్మల్ని మారుస్తున్నట్టు. అలాగే మిమ్మల్ని మంత్రి పదవి నుంచి తప్పించారు, మీకు తెలియకుండా మంత్రి పదవి నుంచి తప్పించారు, మీకు తెలియకుండా నియోజకవర్గం మార్చారు. అయినా మీకు జగన్మోహన్ రెడ్డి మీద కోపం లేదా? నాకు క్యాబినెట్ ఇది మాత్రం ముఖ్యమంత్రి గారి ముందు చెప్పారు. నాకు చెప్పారా? ముఖ్యమంత్రి గారు చెప్పారు. అడిగారా మీరు ఎందుకని? ఎందుకంటే ఆయన చెప్పాడు. ఇప్పుడు ఒకటి ఆయన మొట్టమొదటి 2.5 సంవత్సరాలు అని చెప్పి అందరూ చెప్పాడు. అది దాని ప్రకారం చెప్పినప్పుడు అది స్వాగతించాలి తప్ప అది నువ్వు ఎందుకు మార్చావని చెప్పని మనం అడగడం అనేది వాస్తవం కరెక్ట్. అది అందుకని దాంట్లో తప్పలేదు. దీంట్లో నా మీద నమ్మకంతో ఆయన సీను ఎక్కడైనా గెలవగలుగుతాడు నమ్మకం, అంత పెద్ద నమ్మకం పెట్టుకున్నాడని చెప్పి నేను ఆ విధంగా ఆలోచించుకున్నాను. ఇప్పుడు నేను ఆయన మాట వింటాను నమ్మకం ఉంది. అందుకనే నాకు ఆయన చెప్పాడని చెప్పే ఉద్దేశంతో నేను నా మీద అంత నమ్మకం పెట్టినప్పుడు ఆ నమ్మకాన్ని నెరవేర్చాలి తప్ప దాన్ని ప్రశ్నించే భావన అయితే నాది కాదు. అది నారా లోకేష్ రెడ్ బుక్కి మీరు భయపడి ఆ రెడ్ బుక్తో భయపెడుతున్నారు మమ్మల్ని అని చెప్పి కోర్టులో కేసులు పెడుతున్నారు, ఆ రెడ్ బుక్తో బెదిరిస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు భయపడుతున్నారని ఇప్పటి నుంచే వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నిజంగా వైసీపీకి ఆ రెడ్ బుక్ గురించి ఏమైనా భయం పట్టుకుందా? రెడ్ బుక్ లేదు, ఎల్లో బుక్ లేదు, మిగతా ఏ బుక్ల గురించి భయపడే పరిస్థితి లేదు. భయపడితే ఈ సీట్లో కూర్చోం అసలుకి. భయపడినా నారా లోకేష్కి. ఎందుకంటే అతనికి అసెంబ్లీ లోపలికి అది కూడా నామినేట్ పొద్దున శాసనమండలికి వెళ్ళాడు తప్ప, అది కూడా దొడ్డిదారిన మంత్రి అయ్యాడు తప్ప నేరుగా అయితే అసెంబ్లీకి వెళ్ళలేడు అతను.
ముందల నేను చెప్పేది అతని నియోజకవర్గం అతను గెలిచేదానికి ప్రయత్నం చేయమని చెప్పండి. ఓకే. అంతే తప్ప ఈ రెడ్ బుక్లు, యెల్లో బుక్ల గురించి అయితే మాత్రం భయపడేవాడు ఇక్కడ ఎవడూ లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సాయం మేమందరం కూడా. 16 నెలలు ఆయన జైల్లో ఉంటేనే చిరునవ్వుతో బయటికి వచ్చాడు, చిరునవ్వుతో లోపలికి వెళ్ళాడు ఆయన. ఈ చంద్రబాబు లాగా ఏడ్చే వ్యక్తి అయితే కాదు, లోకేష్ లాగా భయపడే వ్యక్తి అయితే కాదు. అటువంటి సీఎం గారి దగ్గర మేము పనిచేస్తున్నాం. మాకు ఆయన ధైర్యం మాకుంటుంది తప్ప భయపడే బ్లడ్ నా దగ్గర లేదు. నారా లోకేష్ రెడ్ బుక్లో ఎన్ని పేర్లు రాసుకున్నా మాకైతే భయం లేదు దాంట్లో అయితే. సార్ మీకు 2019లో ప్రధానంగా మేము అనుకున్న క్రిస్టియన్ దళిత ఓట్లను ఈసారి షర్మిల బలంగా చీల్చబోతుంది అనేది ఒక రాజకీయ వర్గాలు వినిపిస్తున్న టాక్. సార్ ఒకటైతే వస్తుంది సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని చెప్పి ఓటేశారు, 151 సీట్లు వచ్చినాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూశారు, ఆయన పథకాలు చూశారు, ఆయన పరిపాలన చూశారు, ఆయన సంక్షేమ పథకాల అమలు విధానం చూశారు. అందుకని మేము 175 సీట్లు గెలుద్దాం అనుకుంటున్నాం. దానికోసమే చంద్రబాబు నాయుడు దొడ్డిదారిని అనేక రకాలుగా ప్రలోభాలు పెడుతున్నారు. ఆ ప్రలోభాల్లో బలైపోయే వ్యక్తి షర్మిలమ్మ గారు. ఇది వాస్తవం. మీరు ఎన్నికల తర్వాత మీరు మళ్ళీ కావాలంటే ఒకసారి ఇంటర్వ్యూలో కూర్చుంది మనం కావాలంటే. షర్మిల గారు ఆమె చంద్రబాబు కోరలో బలైపోతుంది ఆమె. అంతే తప్ప ఆమె వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏం నష్టం వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే నువ్వు ఆయనతో పాటు కష్టాల్లో నీకన్నీ తెలుసు. నువ్వు ఏ రోజైతే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళావో, ఏ రోజైతే రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకమైన చంద్రబాబు ఇంటికి అడుగు పెట్టావో, రాజశేఖర రెడ్డి గారి అభిమానులంతా కూడా ఆమెని అసహించుకునే పరిస్థితి ఈరోజు. ఏ రోజైతే రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో చనిపోయిన వ్యక్తిని ఎఫ్ఐఆర్లో పెట్టారో, అటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరావో, ఏ ఒక్క వైఎస్ఆర్ అభిమాని షర్మిలమ్మ గారిని పొరపాటును కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఆమెకు అభ్యర్థులు దొరికే కష్టం అవుతుంది. ఆమె అది అర్థం చేసుకోవట్లా. ఏదో చంద్రబాబు పంపించిన జనాలతో ఆమె స్పీచ్లు అంటే ఏబిఎన్లో, టీవీ5లో, అదేవిధంగా అట్లా చూపెడతాడేమో అని చెప్పని తప్ప ఏముండదు. ఎల్లో మీడియం మీద బాగా మీరు కోపం పెట్టుకున్నట్టున్నారు. దాని నుంచి మీరు ఎక్కువ సార్లు టీవీ5 అంటూనే ఉన్నారు. నాకు రాజకీయాల్లో కొత్తగా ఫస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు, అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు రోసయ్య గారు ఉన్నారు. అప్పుడు కొత్తగా వచ్చినప్పుడు నాది ఈనాడు పేపర్లో ఒక నెగిటివ్ ఐటెం రాశారు నా గురించి, ఫేక్ ఐటెం రాశారు. నాకు ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి అడిగా రోసయ్య గారిని, ఈ పేపర్లో నాకేం సంబంధం లేదు, ఈ విధంగా రాశారు, ఏం చేయమంటారని అడిగాను. అడిగితే ఆయన ఒకటే అన్నాడు, దీని వాల్యూ ఎంత అవుతుంది సీను అన్నాడు. ఒక 75,000 1,00,000 రూపాయలు ఉంటుంది సార్, యాడ్ వేస్తే అన్నారు. అది ఉచితంగా వేసారని చెప్పని చెప్పుకో అంటాడు. నీ పేరు ప్రపోజ్ రాజకీయ నాయకుడికి మంచి వచ్చాడో న్యూస్లో ఉండాలి, ఆ న్యూస్లో నువ్వు ఉంటున్నావు, అందుకని నువ్వు వాటిని స్వాగతించు తప్ప వాటిని ఏమి వ్యతిరేకించబాకన్నాడు. అలాగే ఇవాళ ఏబిఎన్ కానీ, టీవీ5 కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ వాళ్ళు నాకు పబ్లిసిటీ ఒకటి ఉచితంగా చేస్తానని భావిస్తాను. కాకపోతే వాళ్ళు చేసే తప్పుల్ని చెప్పాల్సిన బాధ్యతనే ఉంది. ఎందుకంటే మీరు ఆ ఫ్రీ పబ్లిసిటీ కోసమే తొడలు కొడతాం, పవన్ కళ్యాణ్ తిడతాం, ఇలాంటివి చేస్తుంటారా? ఫ్రీ పబ్లిసిటీ కోసం కాదు, వాటికి నేను అన్నది రాస్తే ఇబ్బంది లేదు. నేను అన్నది రాశారనుకోండి, నాకు లేనిది కూడా రాస్తారు కదా. అంటే నా మనసులో దూరిపోయి రాధాకృష్ణ గారు నా మనసులోకి వెళ్ళిపోయి ఆయన న్యూస్ రాస్తారనమాట. ఆ మనసు నాది కూడా కాదు అది. అందుకని ఇప్పుడు వాళ్ళు చేసేది చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారానే సరే నేను బయటికి చెప్పాలా, వాళ్ళు చేసే అసత్యాలను చెప్పకపోతే. ఎందుకంటే ఎప్పటి నుంచి ఈనాడు పేపర్ అనేది ప్రజలకు అలవాటైంది. కానీ ఈనాడు పేపర్ చేస్తున్న మోసాలని ప్రజలకు తెలియపోతే అది వాస్తవం అని చెప్పి అనుకుంటారు. అదేవిధంగా ఆంధ్రజ్యోతి కూడా ఎప్పటి నుంచో పేపర్ ఉంది, ఆ పేపర్లో రాసినవి కరెక్ట్ అనుకుంటే ప్రజలకి తప్పుడు సమాచారం వెళ్తుంది. వీటి గురించి చెప్పాల్సిన అవసరం ప్రతి పౌరుడికి ఉంది. ఒక న్యూస్ ఛానల్ అనేది న్యూస్కి రాయాలి తప్ప ఒకదానికి ఒక తోకపత్రికలాగా ఒక పార్టీని భుజాన్ని వేసుకొని ఇంకొక పార్టీని నాశనం చేయాలనుకునే దాని గురించి ప్రజలకు తెలియజేయకపోతే కనుక రేపు చాలా పెద్ద డ్యామేజ్ అవుతున్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు మేము మా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా మేము దుష్ట చతుష్టి అని చెప్పినా కానీ, ఎల్లో మీడియా అని కానీ ప్రజలకు తెలవాలి, వీళ్ళు కావాలని ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు, కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి కుట్రలు చేస్తున్న సంగతి ప్రజలకు తెలవాలి. కాబట్టి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మేము తెలియజేస్తాం. అది వాస్తవం కాదనేది ప్రజలకు కూడా తెలుసు, అది వాస్తవం అని మాత్రం నేను నమ్ముతున్నాను. అంటే వైఎస్ విజయమ్మ గారు వైసీపీ గౌరవ అధ్యక్షులుగా ఉన్నట్ట, షర్మిల పొత్తు వెళ్ళిపోయినట్ట? ఇప్పుడు ఆమె జగన్మోహన్ రెడ్డి గారి తల్లి, ఆమె మొట్టమొదట చెప్పారు నాకు 2 రాష్ట్రాలు బాధ్యతలు ఉంటాయని చెప్పిన ఉద్దేశంతో నేను తప్పకుండా వైఎస్ విజయమ్మ గారి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి. తప్పకుండా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు మంచిగా ఉండాలంటే విజయమ్మ గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో పాటే ఉంటారు. ఈ రాష్ట్రం సంక్షేమ అమలు జరగాలన్నా, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని అది వైఎస్ విజయమ్మ గారికి కూడా తెలుసు. తప్పకుండా విజయమ్మ గారు అనే ఆమె తప్పకుండా మా ముఖ్యమంత్రి గారికి మద్దతుగా ఉంటారు.
జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారనేది నా నమ్మకం కూడా. మీ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయమంటున్నారు. మీ ఇంట్లో చిన్నపిల్ల వాళ్ళకి అమ్మఒడి దగ్గర నుంచి పెద్దవాళ్ళకి పెన్షన్ వరకు కూడా ఇన్ని పథకాలు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేశాడా? ఆయన ఏదైతే చెప్తున్నాడో ఆ స్లోగన్నే మేము పాటిస్తాం. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయమని చెప్పడం కానివ్వండి, మా మేనిఫెస్టో ఏదైతే ఉందో అది మేము అమలు చేశామా లేదా అనేది ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. మీకు అభివృద్ధి జరిగిందంటేనే మాకు ఓటేయమంటున్నాడు. అదే నినాదంతో మేము ముందుకెళ్తున్నాము. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచే మా సెంట్రల్ నియోజకవర్గంలో నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తుంది. మరియు మరొకసారి 2024 తర్వాత ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మా ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని మంచి మోడల్ డివిజన్గా నియోజకవర్గంగా ఇక్కడ అభివృద్ధి చేస్తాము. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి 175 నియోజకవర్గాల కంటే కూడా ముందుగా ఉండే విధంగా చేయాలని నా కోరికతో ముందుకెళ్తున్నాను. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు కూడా ఇది మీరు అందరూ కూడా నన్ను దీవించాలని చెప్పని, ఎందుకంటే బోండోమా వ్యక్తి కనుక 2014 నుంచి 2019 చేసిన అరాచకాలు అందరూ కూడా ప్రజలే తెలుసు. అరాచకాల్ని ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలా. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కానీ అభివృద్ధి సంక్షేమం అమలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారినే మీరు ముఖ్యమంత్రి చేసుకోవాలా. సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీను అనే వ్యక్తిని గెలిపించుకోవాలని నా ప్రజలందరూ తెలియజేసుకుంటూ, సెంట్రల్ నియోజక ప్రజలందరూ కూడా ఫ్యాన్ గుర్తుకి జగనానికి మద్దతు పలకాన్ని మాత్రం నేను మనస్ఫూర్తిగా మీ ద్వారా పిలుపునిస్తాను. సో వైనాట్ 175కి వెల్లంపల్లి గారు సిద్ధం అంటున్నారా? సిద్ధం. 175కి 175 గెలవాలనేదే మా విధానం. అదేవిధంగా 25కి 25 ఎంపీ సీట్లు గెలవాలి. గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయాలి. రాష్ట్రానికి నమ్మకం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే మంచి చేసే అవకాశం కూడా ఉంది. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్స్ ఫర్ ది ఇంటర్వ్యూ సార్.